కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ నిర్వహణలో స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ అంతర్రాష్ట్ర ఫుట్బాల్ వాలీబాల్ పోటీలను ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ముందుగా జాతీయ జెండా ఆవిష్కరణ మరియు వైసీపీ జెండావిష్కరణ గావించారు. అనంతరం పాల్గొన్న ఆటగాళ్లతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం స్థానిక శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు గ్రామీణ ప్రజల సంతోషం కొరకు బండలాగుడు ఎద్దు పోటీలను కూడా క్రీడాకారుల సంతోషం కోసం క్రికెట్ టోర్నమెంట్, ఫుట్బాల్ పోటీలను, కబడ్డీ పోటీలను తదితర పోటీలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఘనంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ముందుగా నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జాతరకు వచ్చే బంధువర్గాలన్నీ ఆనందింపజేయాలనే ఉద్దేశంతో గత 13 సంవత్సరాల నుంచి ఎద్దుల పోటీ అయితేనేమి, రైలా ప్రోగ్రాం అయితేనేమి, క్రికెట్ అయితేనేమి, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు ఎమ్మెల్యేలు పట్టణ ప్రజలకు అందిస్తున్నాం. మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు చెన్నకేశ్వరరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆట అనేది ప్రతిభను బట్టి ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేస్తున్న ఆర్గనైజర్స్కి, ఈ ప్రోగ్రాంలన్నీ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ ఎమ్మెల్యే గారి తరఫున, నా తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. గెలుపోవటం సహజం కాబట్టి అన్ని మన స్టైల్లో తీసుకొని ఆడవలసిందిగా ఆటగాళ్ళకు సూచిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.